అదే ప్రధాని మళ్ళా వచ్చి శంకుస్థాపన చేసి ఇవాళ అమరావతిని ఇమీడియట్ గా డెవలప్మెంట్ 2 సంవత్సరాలు పూర్తి చేయాలని ఒక కంకణం కట్టుకొని అప్పుడు విదేశాలు వచ్చి అక్కడ వర్క్ రెడీ చేస్తాం ఎప్పుడే అమరావతి గురించి. అమరావతి ప్రజలు ఇవాళ 530 రోజుల పాటు ధర్నాలు, బంధులు, స్ట్రైక్లు చేస్తే 3333 ఎకరాలు ఇచ్చినంత వాళ్ళకి మనకు రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్ర ప్రజలు బాగుపడాలా, రాష్ట్రానికి రాజధాని లేదని పాపం అలాంటి పంట పండి భూమి ఇస్తే అలాంటి కొట్టి జైల్లో పెట్టేసి నానా ఇబ్బందులు బయలు చేసే నాయకులు ఆయన విమర్శించవలసిన పొజిషన్ లేకపోతే ఇంకెవరికి ఉంటుందండి? ఏంటి అసలు మా గవర్నమెంట్ గా మా నాయకులకి ఆ సిడెక్టరల్ సిడి ఉద్దేశాలు ఉండవండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిస్యూస్ గురించి మాట్లాడితే స్వయంగా మా కార్యకర్తలు మా నాయకులు అరెస్ట్ చేయించారు. అక్కడ ఉన్నాడు వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నాడు. మా నారాయణ లోకేష్ గారు రెడ్ బుక్ అంటే ఆయన రెడ్ బుక్ అంటే గవర్నమెంట్ పైన గవర్నమెంట్ చేసుకెళ్ళిపోతే ఆయన పైన ఆయన చేసుకుంటే తప్పగానే ఇండివిజు కక్షసురులు కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ఒకవేళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళంత మానసికంగా ఇబ్బంది పెట్టే ఇది లేదు. మాకైతే నిజంగా స్టార్టింగ్ లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ కోడి శ్రీనివాసరావు గారు ఆయన వాళ్ళ బాధ భరించలేక ఆయన చెడిపోయాడండి. ఆ చంపేసిన మానసికంగా చంపేసిన వాళ్ళు ఎవరు? అంత మానస దృష్టితో అంత ప్రమాదమైన పరిస్థితితో అంత ఆకర్షించి ప్రజల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు. మా పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ చూసుకోవడము, ఏదైనా ప్రోగ్రాలు ఉంటే ఆ గవర్నమెంట్ చేసుకోవడం తప్ప మా పరంగా కార్యకర్తగా నాయకులు కానీ ఎంపీలు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ కేంద్ర మనుషులు కానీ రాష్ట్ర మనుషులు కానీ ఎవరికి కూడా స్వీడప్రాయం కానీ తిరిగేశారు లేదండి. మా రాష్ట్ర గవర్నమెంట్ లో ప్రజలు ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు కానీ అంతా ఒకటే పార్టీ, అందరూ ఒకటే కుటుంబం. ఈ రాష్ట్ర బాగుపడాలని మా రాష్ట్ర సీఎం కానీ నారా లోకేష్ గారికి కానీ మా పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రజలు బాగు చేయాలని ఒక అభిప్రాయంతో పనిచేస్తుందండి. ప్రజలకే తెలుస్తుందండి ఏ విధంగా అంటే 2000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలకి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 2000 చేశారండి. నేను ఒక్కసారి 2000 నుంచి 4000 ఒక్కసారి పాత 3000 ఇచ్చాము, పింఛను 4000 7,000 రూపాయలు ఒక్కొక్క నది గారికి ఇచ్చాం పింఛను. తర్వాత 6 వికలాంగులకు 7,000 6,000 ఇచ్చాం. తర్వాత కిడ్నీ పేషెంట్లకు 2,800 ఉంటే 15,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి పడుకున్న వాళ్ళు లేపించి డబ్బులు ఇచ్చారండి. ఇంక ఈ గవర్నమెంట్ కాబట్టి ఇంకే గవర్నమెంట్ కాదు ఇదా. ఇప్పుడైతే ఢిల్లీలో రేషన్ కార్డులు, బ్యాంక్ లోన్స్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, పాప్ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ కూడా లోన్లు కూడా రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. గవర్నమెంట్ ఇది వచ్చింటారు ఆ గవర్నమెంట్ ఒక్క కార్పొరేషన్ 1 రూపాయి లేదు, ఒక లోన్ కానీ ఎవరికి వచ్చే పొజిషన్ లేదు.